మధు బయలుదేరిపోయారా? టైంకి టాబ్లెట్లు వేసుకో, ఆరోగ్యం జాగ్రత్త. నైట్ లోపు వచ్చేస్తారుగా? పని అయిపోగానే వచ్చేస్తానులే. అరే కార్తీక్ అంకుల్, బండి రెడీగా అంకుల్. రే అమ్మని జాగ్రత్తగా చూసుకో. వస్తాను మధు. ఐ లవ్ యూ. టేక్ కేర్, టేక్ కేర్. అమ్మా టాబ్లెట్స్ వేసుకోండి అమ్మా. ఏమండి, మీరు నైట్ కల్లా వచ్చేస్తానన్నారు, ఇంకా రాలేదు? లేదమ్మా, మీటింగ్ ఇంకా అవ్వలేదు. అవగానే పొద్దున్నే వచ్చేస్తాను. ఏంటి సైలెంట్ అయిపోయావు? కోపమా? అదేం లేదండి, నాకెందుకో మిమ్మల్ని చూడాలనిపిస్తోంది. సరే ఇప్పుడు బయలుదేరి వచ్చేనా? అయ్యయ్యో వద్దండి, రేపు మీటింగ్ ఉంది కదా, అయిపోయాక పొద్దున్నే సేఫ్గా వచ్చేయండి. లేదు, నేను ఇప్పుడే బయలుదేరుతాను. పదవే నువ్వు. పద పద పద. ఒరే, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఇంకా నిద్రపోలేదా? ఏం చేస్తున్నారా? అది ఇంట్లో కొంచెం ఏంటి? డబ్బు కాసపడి తెలియక చేసేసానమ్మా. అమ్మా అంకుల్కి చెప్పకండమ్మా, క్షమించండమ్మా, అంకుల్కి చెప్పకండమ్మా. ఏదో తెలియక చేసేసానమ్మా. అమ్మా అవసరానికి తెలియక తప్పు చేసేసానమ్మా. అడిగితే ఇచ్చేవాళ్ళం కదరా, ఎందుకిలా? తెలియక చేసేసానమ్మా, క్షమించండమ్మా. అంకుల్కి చెప్పకండమ్మా, చంపేస్తారమ్మా. ప్లీజ్ అమ్మా చెప్పకండమ్మా, చెప్పకండమ్మా, చంపేస్తారమ్మా. ప్లీజ్. నిన్ను సొంత బిడ్డలా చూసుకున్నాం కదరా, ఎందుకురా ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావే మెంటల్? ఇప్పుడు ఇవి అరిచిందంటే ఇద్దరం దొరికిపోతాం. నేను ఎలాగోలా కాంప్రమైజ్ చేస్తున్నాను కదా. అది తీసుకో పో. కానీ వాళ్ళు ఆయన వచ్చేస్తాడేమో. త్వరగా రా. అన్ని లోపల పెట్టేశావు కదా. ఏయ్, ప్రాణం ఇంకా పోలేదే. ఇలా చూడు, వదిలి వెళ్ళకూడదు, మొత్తం ఫినిష్ చేసి వెళ్ళాలి, అర్థమైందా? ఇంతసేపు అయినా అది చావనంటుంది చూడు. అమ్మా క్షమించమ్మా. అమ్మా నీ చేత అన్నం పెట్టావమ్మా నాకు. అమ్మా క్షమించమ్మా నన్ను, నాకు వేరే దారి కనపడట్లేదమ్మా. చావే. చెయ్యినివ్వవే, ఎలాగో చావబోతున్నావు, నీకెందుకే చేయను? చావట్లేదు, చావే.
తెలిసిపోతుంది. ఆయన వచ్చేస్తాడు, పద. మధు, 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 ఏమండి? మధు చెప్పమ్మా, మధు చెప్పమ్మా. అయ్యో అయ్యో మధు, మధు, అయ్యో మధు, నన్ను అనాథం చేసి వెళ్ళిపోయావు. నన్ను వదిలి వెళ్ళిపోయావేంటమ్మా? శివరామ, ఇదిగో కొంచెం టీ తాగు. సింహంలాగా ఉండేవాడు శివరామ. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. తప్పంతా నాదే. వాడిని ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. నీ తప్పేం లేదు. నమ్మినందుకు నమ్మక ద్రోహం చేశారు. నువ్వు ఇలాగే ఉంటే నీకేమైనా అవుతుందేమో అని నాకు భయంగా ఉందిరా. నువ్వు కొన్ని రోజులు రిలాక్సేషన్ కోసం ఎక్కడికైనా వెళ్ళి రావచ్చుగా. తను బతికిన ఇంటిని వదిలి నేను ఎక్కడికి పోవాలరా? హలో ఇన్స్పెక్టర్ సార్. సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్? మీ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాం, కాస్త వెయిట్ చేయండి. సార్, చంపింది ఆ అమ్మాయి ఆ అబ్బాయి అని అందరికీ తెలుసు. ఏ యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి సార్? సార్, ఈ టౌన్లో రోజుకు 4 హత్యలు జరుగుతున్నాయి. అన్ని మేమే చూసుకోవాలి. కొంచెం ఓపికగా ఉండండి సార్, త్వరలో యాక్షన్ తీసుకుంటాం. సారీ సార్, వైఫ్ పోయిన డిప్రెషన్లో ఉన్నాను, అందుకే అలా మాట్లాడేశాను, తప్పనుకోకండి. సారీ సార్. ఆ కేసు గురించి ఏదైనా అప్డేట్ వస్తే నేనే మీకు కాల్ చేస్తాను. మాటి మాటి కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి సార్. ఓకే సార్, ఓకే. నా ఫ్రెండ్ చెప్పినట్టు నేను అరకు వెళ్ళేటప్పుడు దారిలో నా మధువుని చంపిన ఆ రాక్షసిని చూశాను. వదిలేస్తానా? రిసార్ట్కి తీసుకువెళ్ళి ఎందుకు ఇలా చేసావని అడుగుదాం అనుకున్నాను. కానీ ఎందుకు అడగాలి? చేసింది తప్పే కదా. ఆ అమ్మాయి చంపింది నా మధుని. చెప్పరా శివరామ. హలో, ఏంట్రా నీ వాయిస్ అదోలా ఉంది? ఆ దివ్యని నేను చంపేశాను. అయ్యయ్యో, సెక్షన్ 302. ఏం పర్లేదు. నువ్వేం చేస్తావంటే ఆ అమ్మాయి ఫోన్ తీసుకుని
ఆ అబ్బాయికి నువ్వు ఫోన్ చెయ్యి. ఉమ్, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి అక్కడే సేఫ్ గా ఉండు. మిగతాది నేను చూసుకుంటాను. ఉమ్. సారీ సార్. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. తర్వాత నేను చంపినప్పుడు చూసింది నువ్వేనని నాకు తెలుసు. సార్ నేనని తెలుసా మీకు? మరెందుకు నన్నేం చేయలేదు? నువ్వు నా కొడుకు లాంటి వాడివిరా. నాకెందుకో ఆ నలుగురి మీద డౌట్గా ఉందండి. ప్రైవసీ కోసం ఒకటే పెట్టాం. నాకు మేనేజర్ మీదే ఎందుకో కొంచెం డౌట్గా ఉంది. నా ఫ్రెండ్ది బర్త్డే, అందుకని క్యాంప్ ఫైర్ వేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ టైంలో స్లీపింగ్ డోస్ వేసుకున్నాను. అప్పుడేం జరిగిందో నాకు తెలియదు. ఆ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళ మీద నాకు కొంచెం డౌట్. ఉన్నట్టుండి సౌండ్ వచ్చింది, గన్ సౌండ్. ఎవరో ఒక అతను సడన్ గా వెళ్ళిపోయాడు. ఒక ఇద్దరు హనీమూన్ కపుల్ వచ్చారు మేడం. యాక్చువల్లీ ఇది ఆ అబ్బాయి రూమ్ దగ్గర దొరికింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? రక్షన్, నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఇంకో 5 మినిట్స్లో ఈ కేసే సాల్వ్ అయిపోతుంది. ఎలా ఎలా ఎలా? అన్ని క్లూస్ ఉంచే చేశానులే. సరే, నువ్వు బయలుదేరు. ఇక్కడ ఉండటం మంచిది కాదు. మళ్ళీ ఇంకో సందర్భం వస్తే మనం కలుద్దాం. సార్ ఒకే ఒక్క విషయం మిమ్మల్ని అడగాలి సార్. ఉమ్. ఆ లంచ్ సారీ సార్, వాడిని ఎందుకు సార్ చంపకుండా వదిలేశారు? ఏ దివ్య, ఎక్కడికి పోయావే? ఏం కార్తీక్, బాగున్నావా? అంకుల్ పర్వాలేదే. అంకుల్ ఇంకా గుర్తున్నాడు నీకు? అంకుల్, దివ్య ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ, దివ్య అదొక మనిషి కాదు అంకుల్. అమ్మని చంపేసింది అదే అంకుల్. నేను అమాయకుడు అంకుల్, నాకేం తెలియదు అంకుల్. నేను నైటే తనని క్లోజ్ చేసేసాను. ఏంటి కార్తీక్, సైలెంట్ అయిపోయావు? నన్ను చంపాలనిపిస్తోందా? బాబు మిలిటరీ, నాకంత టైం లేదు. దివ్య కాకపోతే కావ్య, కావ్య కాకపోతే షకీలా అనుకుంటా. నేను లైట్ తీసుకుంటాను. రేపో మాపో చావుపోయే ముసల్దాన్ని చంపినందుకు రివెంజ్ తీర్చుకుంటున్నావా? అది ఈ సమయంలో. ఒకడు కుక్క అనుకొని నక్కని పెంచుకున్నాడంట. కుక్కని పెంచుకుంటే అది విశ్వాసంతోనే ఉండేది, ఎందుకంటే దాని గుణమే అది కదా. కానీ వాడు నక్కని పెంచుకున్నాడు. అందుకే పెంచుకున్నాడని కూడా చూడకుండా స్కెచ్ చేసి వాడిని వేసేసింది. ఎందుకో తెలుసా? అదే దాని బుద్ధి. ఇక్కడ పెంచినోడు తప్పు కాదు, నక్క తప్పు కూడా కాదు, సిట్యుయేషన్. ఓకే శివరామ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్, టాటా. థ్యాంక్ యూ. ఈ చివరి తోట వాడి కోసమే.
నుంచి కాల్ చేస్తున్నాం. ఆ, చెప్పండి. మేడం, రిసార్ట్ లో జరిగిన మర్డర్ కి సంబంధించిన అటాప్సీ రిపోర్ట్ అడిగారు కదా. చంపడానికి 45mm క్యాలిబ్రే బుల్లెట్ యూజ్ చేశారు. ఓకే. ఇది 1873 యాంటిక్ మోడల్ అయి ఉండొచ్చు. ఇంత ఓల్డ్ బుల్లెట్స్ ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తున్నారో తెలియట్లేదు మేడం. అండ్ ఈ టైప్ బుల్లెట్స్ చాలా రేర్ అండ్ యాంటిక్ మేడం. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయాయి. మీరు బాడీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఓకే సార్. మ్యామ్, వాంటెడ్ ఫైల్స్ లో సెర్చ్ చేసాం. తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి పేరు దివ్య. ఆ అమ్మాయి మీద ఆల్రెడీ ఒక మర్డర్ కేసు ఫైల్ అయింది మేడం. కేసు ఫైల్ అయింది వైజాగ్ లో. ఆ కంప్లైంట్ ఇచ్చింది శివరామకృష్ణ అని ఒక వ్యక్తి. ఆయన ఏజ్ 75. ఆయన ఒక రిటైర్డ్ కల్నల్. ఆయన వైఫ్ ని చంపేశారని కంప్లైంట్ ఇచ్చారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఈవెన్ ఐఎమ్ యాంటిక్. మేడం, యాక్చువల్లీ ఐ వాంట్ టు